చూద్దాం అరెస్ట్ వార్తలపైన అఘోరి వర్షిని ఫస్ట్ గా రియాక్ట్ అయ్యారు. మా జోలికి రావద్దు, మమ్మల్ని టచ్ చేయాలని చూస్తే చనిపోతామంటున్నారు. మేం కేదార్నాథ్ వెళ్ళిపోతున్నాం, జీవితాంతం అక్కడే ఉంటాం, ఇక తెలుగు రాష్ట్రాలకు రాము, దేశంలో వేరే సమస్య లేవా, అంతా మాపై పడ్డారు అంటూ కూడా అఘోరి వర్షిని ఒక వీడియో విడుదల చేశారు. ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ మీకు అప్పుడు వీడియో చూపించే ప్రయత్నం చేస్తోంది. మా జీవితాన్ని మమ్మల్ని బతకనివ్వండి. హరర్ మహాదేవ్. ఎంతోమంది ట్రోలింగ్ చేస్తున్నారు, ఎంతోమంది విమర్శిస్తున్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, మేమైతే ఇక్కడ ఉండట్లేదు. 2 తెలుగు రాష్ట్రాలకు కూడా మేము రాము. మేము ఉత్తరాఖండ్ వెళ్ళిపోతున్నాం, కేదార్నాథ్. జీవితాంతం అటే ఉంటాం. కేదార్నాథ్కి వెళ్ళి కేదార్నాథ్ నుండి ఇంకా పైకి వెళ్ళిపోయి అక్కడనే ఉండిపోతాం. మా ఇద్దరి జీవితాలు మేము గడుపుతున్నాం. ఎందుకు మా గురించి ఇంత ట్రోలింగ్ చేస్తూ ఇంత విమర్శిస్తున్నారు? మీకేం అవసరం? మా బతుకులు మేము బతుకుతున్నాం కదా, మా జీవితాన్ని మమ్మల్ని బతకనివ్వండి. ప్లస్ అదే కాక వర్షిని ఈరోజు బలిస్తుంది, అలాగే వర్షిని అఘోరి దగ్గర లేదు, ఇలాంటి కంప్లైంట్స్ పెట్టుకోవడం మానేయండి. నేను ఈమె దగ్గరే ఉన్నాను, సేఫ్గా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాం మేము. ఓకేనా, నన్ను ఎవరు బలించట్లేదు. అందుకే మేము ఇంకా ఆ 2 రాష్ట్రాల్లోకి రావాలని చెప్పి అనుకోవట్లేదు. మేము ఆ బతికేది మేము బతుకుతున్నాము. కేదార్నాథ్లో వెళ్ళిపోతున్నాం, కేదార్నాథ్లోనే ఉంటాం ఇంకా. సో ఇంకా ఎందుకు ఛానల్స్ అన్నీ, మీడియా వాళ్ళందరూ ఎందుకు మా మ్యాటర్ ఒక్కటే పట్టుకున్నారు? ఇంక దేశంలో ఏమీ లేవా? 2 తెలుగు రాష్ట్రాలలో ఏ మ్యాటర్స్ లేనట్టు మా మీదనే ట్రోలింగ్ చేస్తూ పదే పదే మా న్యూస్నే వేస్తున్నారు. చెప్తున్నాం కదా, మా దగ్గరికి ఎవరన్నా వచ్చినా సరే, చెప్పమ్మా, మా దగ్గరికి ఎవరు వచ్చినా సరే మేము మా ప్రాణాలు వదలడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. వదిలేస్తామని ఫిక్స్ కూడా అయిపోయినాం. పెట్రోల్ కూడా రెడీగా ఉంది. మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి. మేము ఆ 2 తెలుగు రాష్ట్రాలకు రాము. జీవితంలో ఇంకెప్పుడు కూడా ఆ 2 తెలుగు రాష్ట్రాలకు రాము, రాబోము కూడా. మేము ఇటే ఉత్తరాఖండ్లోనే ఉంటాం, ఉత్తరాఖండ్లోనే ఉండిపోతాం కూడా. ఒకవేళ మమ్మల్ని విడదీయాలి అని చూసే వాళ్ళకి ఒక్కటే చెప్తున్నాము, మీకు మా ప్రాణాలు పోవడమే కావాలి అంటే ప్రజలకు కానీ ఎవరికైనా కానీ, రాజకీయ వాళ్ళకి కానీ, ఇప్పుడు కేసులు పెట్టిన వాళ్ళకి కానీ మా ప్రాణాలే కావాలి అంటే చెప్పండి, మేము ప్రాణదానం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. 100% కాళీమాత మీద ఒట్టు ప్రాణదానం చేసుకోవడానికి కూడా ఉన్నాం. ఇప్పుడు మేము ఎప్పుడైతే మరణిస్తామో పెట్రోల్ పోసుకొని ఈ కార్తో సహా పోతాం కదా, అప్పుడు కూడా మళ్ళీ విమర్శించండి, అప్పుడు కూడా ట్రోలింగ్ చేసుకోండి. 2 ప్రాణాలు పోవడానికి, ప్రత్యేకంగా 2 ప్రాణాలు పోవడానికి ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నారో, ఎవరైతే విమర్శిస్తున్నారో, ఎవరైతే కేసులు పెడుతున్నారో, ఎవరైతే వ్యతిరేకంగా చూస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాము. దొంగ కేసులు పెట్టిన వాళ్ళకి కూడా చెప్తున్నాము, 2 ప్రాణాలు పోవడానికి మీరే కారణం. మీకు మా ప్రాణాలు పోతే మీకు ఆనందం అనిపిస్తుంది అంటే దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. త్వరలోనే ప్రాణాలు కూడా వదిలిపోతాం. ఎవరైనా మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చినా, మా దగ్గరికి వచ్చినా సరే మా ప్రాణాలు వదలడానికి సిద్ధం. అలాగే అసత్య వాక్యాలు చేసే వాళ్ళు కూడా చెప్తున్నాము, ఇది ఆపితే బాగుంటుంది. ట్రోలింగ్స్ కూడా ఆపితే బాగుంటుంది. నేను ఈమె దగ్గర సేఫ్గా ఉన్నాను. మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి. మేము బతుకుతున్నాం కదా, మేము మీ రాష్ట్రాలలో కూడా రాము కదా, ఎందుకు మమ్మల్ని బతకనియట్లేదు? మీరు 2 ప్రాణాలు కోల్పోతున్నారు, చూసుకోండి, జాగ్రత్త. రేపటి రోజున మీ ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు. మీడియాలో ఇంకా ఘోరంగా మా గురించి ఏదన్నా వస్తే మేము ప్రాణదహనం అయితే చేసేస్తాము. మేము కూడా ఓపిక ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది. మేము కూడా సహించలేకపోతున్నాము. ఏంటి అసలు ఆ మాటలు ఏంటి, ఆ కంప్లైంట్స్ ఏంటి, వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీటింగ్లు పెట్టి వాళ్ళు మాట్లాడే మాటలు చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి. మీరు అనుకుంటున్నారేమో కానీ వాళ్ళు అలాగే అంటారు, చనిపోరని. 100% ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను, ఎలా మరణిస్తున్నాం అనేది. ఎవరైనా సరే మమ్మల్ని ఇప్పటికి కూడా మా న్యూస్ ఆపకపోతే మా బతికేది మేము బతుకుతున్నాం కదా. అక్కడైతే లేం కదా 2 రాష్ట్రాల్లో, మీకు మా వల్లే ఇబ్బంది కదా. మేము అక్కడ లేం కదా మీ కళ్ళ ముందు, కానీ మేము రాము కదా, మీకు అదే కావాలి కదా. మేము రాము 2 రాష్ట్రాలలో, మేమేదో ఉత్తరాఖండ్కి వెళ్ళి బతుకుతాము. ఇప్పటికైనా ఆ యూట్యూబ్ వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ చెప్పేది ఒకటే, మా న్యూస్లు ఆపేస్తే బాగుంటుంది. ఇంకా దేశంలో చాలా ఉపయోగపడే న్యూస్లు ఉన్నాయి, అవి చూపించండి. మాది ఒక్కటే కాదు కదా, ఇప్పటికైనా ఆపుతారని చెప్పి. 2 ప్రాణాలని తీసుకోవాలనుకుంటే ఇంకా చేసుకోండి. ఇంకా చూసి ఈ వారం రోజులలోనో ఇంకా ఈ 2-3 రోజులలోనో చూస్తాము, లేకుంటే డైరెక్ట్ దహనం అయిపోతాము. అప్పుడు మీరందరూ ఆనందించండి, మీరందరూ ఆనందంగా ఉండండి. మా ప్రాణాలు పోయిన తర్వాత మీరందరూ కలిసి ఆనందంగా విందు భోజనం చేసుకోండి. ఇంకా మోకిరాబాద్ లో కేసు అంటారా, ఆమె పెట్టింది చెల్లదు. ఆ జడ్జి ఎవరైతే డబ్బులు వేశారో ఆయన వచ్చి కేసు పెడితేనే చెల్లుతుంది. ఇంకా మొదటి భార్య అంటారా, అది టోటలీ ఫేక్ అని చెప్పి మీకు కూడా అర్థమైపోయి ఉండాలి. అర్థమై ఉంటదేమో అనుకుంటున్నాము. అది టోటలీ ఫేక్, 100% ఫేక్.
రుజువులు లేదే ఆమె ఎందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంది? అందుకే చెప్తున్నాం, మమ్మల్ని మాలాగా బతకనివ్వండి. మేము చాలా బాగున్నాము, ఆనందంగా ఉన్నాం, కలిసిమెలిసి ఉన్నాం. మా వల్ల మీకు ఎలాంటివి రాదు. మేము ఆ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రాబోము, మాకు అవసరం లేదు కూడా. హర్ హర్ మహాదేవ్. ఇది వాళ్ళిద్దరూ కలిసి ఒక రకంగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ గానే కనబడుతోంది. నా గురించి వారు మాట్లాడకండి అంటున్నారు. ఇక్కడ డెఫినెట్గా వాళ్ళు మీడియాకు సంబంధించిన వార్తల్ని చూస్తున్నారని చెప్తున్నారు. కాబట్టి అమ్మ వర్షిని, ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజమే కాదు, నీ తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు, ఏకంగా అఘోరాలు కూడా ఏదైతే సాధనలో నువ్వు వెళ్ళాలనుకున్నావో, నీ సాధన కోసం నువ్వు ఆ లేడీ అఘోరిగా చెప్పబడుతున్నటువంటి వ్యక్తితో వెళ్ళావో, ఆయన అందరూ కూడా ఫేక్ అని అంటున్నారు. అనేక ఆరోపణలు, అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. అది కాదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత అటు లేడీ అఘోరి లేదంటే అల్లూరి శ్రీనివాస్గా ఈ సమాజం చెప్తున్నటువంటి వాళ్ళందరిపైన కూడా ఉన్నది. అక్కడ లేడీ అఘోరి సమాధానం చెప్పాలి. ప్రతిసారి కూడా ఆత్మార్పణ చేసుకుంటాం. ఇది కామన్గా అయిపోయిందా? ఇన్ని రోజులు ఇక్కడ మాట్లాడడం తప్పుగా అనుకోవద్దు దయచేసి. ఎందుకని అంటున్నా అంటే, ఒక పిచ్చోడికి ఇంకో పిచ్చితోడైనట్టుగా ఉంది. చూడడానికి చాలా చక్కగా ఉన్నావు, మంచిగా ఉన్నావు, ఏంటమ్మా ఇది నాకు పూర్తిగా ఈ దరిద్రం ఏంటి? మీకు నిజంగా ఏదైనా జరిగింది, మీరు నిజంగా ఇలా ఉండాలనుకుంటే ఈ తల్లిదండ్రులు ఒప్పించుకోండి. ఆ తల్లిదండ్రులకు ఇక్కడ గోస మిగులుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా 10 మంది ఇప్పటికే ఒక మహిళ వచ్చిందని పెళ్లి చేసుకున్నాడని చెప్పి, ఇంకొకరు చాలా మంది కూడా తమ దగ్గర పూజలు చేసిందని చెప్పి డబ్బులు తీసుకొని మోసం చేసిందని చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. ఇటువంటి దరిద్రానికి సంబంధించి సమాధానం చెప్పాల్సిన భారత మీ పని ఉంటుంది. కానీ పూర్తిగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా వీడియోలు పెడితే అది ఎట్టి పరిస్థితి తగదు. ఇక ఆత్మార్పణం వెళ్ళిపోతున్నాను అంటున్నారు. అఘోరి గారిని అడుగుతున్న సూటిగా, మీరు డెఫినెట్గా వార్తలు చూస్తూనే ఉంటున్నారు కాబట్టి, నేను సనాతన ధర్మం కోసం కాపాడాలి, నువ్వు రావాలని తెలంగాణ రాష్ట్రం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి అడిగారా? సనాతన ధర్మం నువ్వు వచ్చి కాపాడమని ఎవరిని ఇక్కడ రిక్వెస్ట్ చేశారా? నువ్వు వస్తే కానీ ఆడపిల్లకు రక్షణ లేదని చెప్పి ఎవరిని అడిగారు నిన్ను? చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, ప్రభుత్వాలు ఉన్నాయి, సమాజం ఉంది. ఇంతమంది క్వశ్చన్ చేస్తే లేనిపోని ఒక వ్యక్తి నీ అంతా నువ్వే వచ్చి ఏదో చేస్తాను, ఏదో ఉద్ధరిస్తానని చెప్పి వచ్చింది ఈ లేడీ అఘోరి కాదా? ఆ రోజు ఎవరైనా తెలుగు రాష్ట్రాల నుంచి రమ్మని అడిగారా? తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైనా దగ్గరికి వచ్చి సనాతన ధర్మం కాపాడమ్మా, మేము కాపాడలేకపోతామని రిక్వెస్ట్ చేశారా? ఆడవాళ్ళని రక్షించుకోలేకపోతామని రిక్వెస్ట్ చేశారా? నీతి వ్యాఖ్యలు, శుద్ధ వ్యాఖ్యలు మొత్తం చేసింది మీరు. ఇప్పుడు వచ్చి ఇష్టం వచ్చినట్టుగా అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయి ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా అమ్మాయిని అడ్డు పెట్టుకొని మాట్లాడుతున్నట్టు కనబడుతోంది. నిజంగా మీరు సనాతన ధర్మం కోసమే వచ్చాను, నిజంగా నేను సాధనే చేశాను, నేను అఘోరిగా మారిపోయినప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు 100 వస్తాయి. ఇంకా 1000 వచ్చినా కూడా తట్టుకొని ఓపిక సమాధానం చెప్పాల్సిన భారత మీ పైన ఉంటుంది. కానీ ఇష్టం వచ్చినట్టుగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ నేను ఆత్మార్పణ చేసుకుంటే, నువ్వు ఆత్మార్పణ చేసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ భారతదేశానికి ఒరిగే ఒక అన్యాయం చెప్పు. ఇక్కడ ఈ ప్రపంచానికి, ఈ దేశానికి, రాష్ట్రానికి జరిగేటువంటి ఒక అన్యాయం చెప్పండి. నీ అంతా నువ్వు వచ్చి సనాతన ధర్మం అని చెప్పి, నీ అంతా నువ్వు వచ్చి దేవాలయాన్ని రక్షిస్తానని చెప్పి, నీ అంతా నువ్వు వచ్చి అమ్మాయిలను కాపాడుతానని చెప్పి ఒక అమ్మాయిని బుట్టలో వేసుకొని పక్కకు తీసుకొని అమ్మాయిని పట్టుకొని పారిపోయేదే కాకుండా ఇప్పుడు సమాజం క్వశ్చన్ చేస్తున్న సమాజాన్ని తప్పించుకోవడం కోసం ఈ రకంగా బ్లాక్మెయిల్ వీడియోలా? నిజంగా నీకేం తప్పు లేదు, మీరు కరెక్ట్గానే ఉన్నారు, మీరు కలిసి ఉన్నారనుకుంటే పోలీసులకు సమాధానం చెప్పండి, ఆ తల్లిదండ్రులకు సమాధానం చెప్పండి. ఆ స్వరూపరాణి తల్లి, అన్న హర్ష, విష్ణు, కోటయ్య వీళ్ళందరూ కూడా ఆ పాపని ఇన్ని రోజులుగా సాది కష్టమో సుఖమో పాపని చదివించుకుందామని చెప్పి లక్ష్యంతో వెళ్ళినటువంటి ఆ పాపని, ఆ అమ్మాయిని తీసుకొని వెళ్తే వారికి సమాధానం చెప్పవచ్చు. ఒక్కరు గారు ఇద్దరు గారు ఏకంగా సమాజమే నీ పైన ఆరోపణలు చేస్తుందంటే లేదు, నేను తప్పు చేయలేదు, నిజంగా సాధన చేశాను, నేను లక్ష్యం కోసం వచ్చాను. ఒక అమ్మాయి ఈ రకంగా ఇబ్బందులు పడింది, వర్షిని ఆ తల్లిదండ్రులు ఈ రకంగా ఇబ్బంది పెట్టారు, అన్న ఈ రకంగా ఇబ్బంది పెట్టాడు, అందుకే నా దగ్గరికి నేను రక్షణ కోసం తీసుకెళ్ళి ఆ సమాధానం చెప్పేదేనా? అథెంటిక్గా ఒక సమాధానం ఉండదు, దేనికి ఉండదు. ఆత్మార్పణం అని చెప్పి అనేసి సరిపోతుందా? డైరెక్ట్గా ఇప్పుడు అడుగుతున్న, ఆత్మార్పణం వల్ల, మీరు చేసుకునే ఆత్మార్పణం వల్ల సమాజానికి ఏమైనా అన్యాయం జరుగుతుందా? పోనీ ఏదైనా న్యాయం జరుగుతుందా? పదే ఇష్టం వచ్చిన పెట్రోల్ ట్యాంక్ సిద్ధంగా ఉందా? ఈ పెట్రోల్ ట్యాంక్ అని చెప్పి ఎంతమందిని ఇంకా మోసం చేయాలనుకుంటున్నారు మీరు? చాలా ఓపిక్గా నిజంగా మీరు సాధన చేసి ఉండి, మీరు నిజంగా ఆ సాధనలో ఉండి అఘోరిగా మారిపోయినట్టయితే సమాజంలో జరిగినటువంటి అసమానతల్ని తొలగించడం కోసం వచ్చారని చెప్పిన మీరు ఈ సమాజాన్ని ఫేస్ చేయాల్సిందే, క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సిందే. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాము. ఇప్పుడు సదరు మహిళ ఎవరంతా తానే వచ్చి నన్ను ఈ రకంగా పెళ్లి చేసుకుని చెప్పరు కదా. పోయి నీ దగ్గర ఏం ఆశించలేదని చెప్పు. ఏం ఆశించింది నీ దగ్గర నుంచి? నువ్వు దగ్గర అంటే చాలామంది అంటున్నట్టుగా 6 అడుగుల అంధగాడివైతే కాదు, లక్షల కోట్ల డబ్బులు అయితే లేవు. మరి నుంచి ఏం ఆశించా మహిళ బయటకు వచ్చింది నన్ను పెళ్లి చేసుకున్నానని చెప్పి?
అసలు మీ పెళ్ళే చట్టబద్ధంగా చెల్లదని చాలా మంది అంటున్నారు కదా, వారికి సమాధానం చెప్పండి. ఎస్, మేము ఈ రకంగా మనసులు కలిసాయి, మాకు మేము ఉండాలనుకుంటున్నాను, వర్షినికి ఈ అఘోరి తత్వాన్ని నేను నేర్పించాలనుకుంటున్నాను, తనని కూడా నాలాగా మార్చాలనుకుంటున్నాను, వాటికి సమాధానం చెప్పండి. కానీ ఇది కాకుండా ఆత్మార్పణ చేసుకుంటాను, ఇది ముమ్మాటికి ఒక రకంగా బ్లాక్మెయిలే అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలకు రాకపోయినంత మాత్రాన పోలీసులు ఉపేక్షించే అవకాశం లేదు. ఇక్కడ పోలీసు ఉంటారు, ఉత్తరాఖండ్లో కూడా పోలీసు ఉంటారు. నిజంగా ఈ వీడియో తర్వాత కావాలని వర్షిని అడ్డు పెట్టుకొనే, డెఫినెట్గా మీరు చూస్తున్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, వర్షిని అడ్డు పెట్టుకొనే మిమ్మల్ని మీరు కాపాడుకుంటున్నట్టుగానే కనబడుతుంది వీడియోలో. అది కాదు అనుకుంటే కనుక డెఫినెట్గా ఈ సమాజానికి సమాధానం చెప్పాల్సిందే, చట్టాలను ఎదుర్కోవాల్సిందే. నిజంగా మీరు అఘోరి తత్వాన్ని సాధారణ రూపంలో తీసుకొచ్చుకున్నట్టయితే మీ యొక్క వేషాధారణ లేకపోతే మీరు పూర్తిగా శివార్పణమయ్యానని చెప్తున్న మాటలను నిజమే అయితే డెఫినెట్గా ముమ్మాటికి సమాధానం చెప్పాల్సిందే. మీరు కేదార్నాథ్లో ఉన్నా ఎక్కడున్నా కూడా డెఫినెట్గా చట్టాన్ని నుంచి మీరు ఉపక్రమించలేరు. అట్ ద సేమ్ టైం మీతో పాటు సాధన చేసిన అఘోరీలే చెప్తున్నారు కదా, మీరు అఘోరి కాదు, అఘోరి అనకండి అని చెప్పి చాలామంది బాబాలు అంటున్నారు కదా నార్త్ ఇండియా నుంచి. మీకైతే నార్త్ ఇండియాలో మాకు సాగర సత్కారాలు అందుతున్నాయి, మళ్ళీ చాలామంది ఆహ్వానిస్తారని చెప్తున్నారు కదా, అటువంటి దగ్గర నుంచే మీకు థ్రెటనింగ్స్ వస్తున్నాయి కదా. మీరు ఫస్ట్ సమాధానం చెప్పండి. ఈ ఆత్మార్పణాలు ఇవన్నీ కాదు. మీరు రండి తెలంగాణ రాష్ట్రానికి, లేదంటే తెలుగు రాష్ట్రాలకు రండి, వచ్చి మీరు పోలీసుల దగ్గర నుంచి ఆ యొక్క ఎదుర్కోండి, మహిళా కమిషన్ ఫిర్యాదు అందింది, వీళ్ళందరి నుంచి అక్కడ వాస్తవాలను ఎదుర్కోండి. ఆత్మార్పణం అని చెప్పి ముమ్మాటికి లేడీ అఘోరిగా చెప్పబడుతున్న మీరు డెఫినెట్గా వర్షిణిని అనే ఒక అమ్మాయిని అడ్డు పెట్టుకొని మీ ప్రాణాలు కాపాడుకుంటున్నారు. మీరు అమ్మాయిల ప్రాణాలు కాపాడడానికి వచ్చాను, అమ్మాయిలపైన మానభంగాల్ని అత్యాచారాన్ని కాపాడడానికి వచ్చారని చెప్పినంత కూడా అవాస్తవం అనేది ఈ వీడియోతో అర్థమవుతోంది. అది కాదు అని నిరూపించుకోవాలంటే మీరు తెలుగు రాష్ట్రాలకు రండి, ఈ చట్టాలని లేకపోతే కేసులను ఎదుర్కొన్న తర్వాత అప్పుడు కానీ మీకు దీనిపైన ఒక సార్థకత ఉండదు. రేపటి రోజు నిజంగానే మేము లాస్ట్గా వీడియో తను మాట్లాడింది, నిజంగా నవ్వొస్తుంది ఆ మాట వింటే. నేను చనిపోయేది కూడా వీడియో చేసి పెడతానంటే, అంటే ఎంత దుర్మార్గం చూడండి. ఇక్కడ ఏ రకంగా ఆత్మహత్య చేసుకుంటానో కూడా, నేను బలవన్మరణానికి ఏ రకంగా పాల్పడతాం, మేము ఆత్మార్పణం ఎలా చేసుకుంటానో కూడా వీడియో చూసి పెడతానంటోంది. ఎందుకంటే దుర్మార్గం ఏమి ఉండకపోవచ్చు, ఆత్మార్పణం వీడియో కూడా పెడుతుందంట. ఇక్కడ మీరు వీడియోలు పెట్టడం కాదు ఇంపార్టెంట్, ముందుగా మీరు కనుక లేడీ అఘోరి, సరే మీరు నిజమా ఫేకా ఏంటనేది ఆరోపణలకు మీరు సమాధానం చెప్పాలి. మీరు కనుక వర్షిణి అనే అమ్మాయిని కనుక వెంట తీసుకోకపోయి ఉండే కనుక మిమ్మల్ని ఎవరు అడిగేవారు కూడా కాదు, మీరు ఎక్కడ పోయినా కూడా పట్టించుకునేవారు కాదు. ఎప్పుడైతే వర్షిణి అమ్మాయిని మీరు వల్లో వేసుకొని తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయినాక కూడా రా 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 అని పిలిచి మరి రప్పించుకున్నారు చూడండి, అప్పుడు మీరంటే యావత్ సమాజానికి చీదరించుకుంటుంది, మీరు కడబనగానికి చీ అంటూ అసహించుకుంటోంది. అటువంటి వాటికి సమాధానం చెప్పాల్సిన పూర్తి బాధ్యత మీ పైన ఉన్నది. ఇష్టం వచ్చినట్టుగా ఆత్మార్పణం అంటే చట్టాలు చూస్తూ ఊరుకోవు. ఒకసారి మీరు కూడా వినండి ఎంత ఎమోషనల్గా మాట్లాడుతోంది, ఎంత ఎమోషనల్ బ్లాక్మెయిల్కి తెరలేపుతున్నారు అనేది. ఒకసారి వర్షిణి అఘోరి ఏం మాట్లాడారో చూద్దాం. హరర్ మహాదేవ్ ఎంతోమంది ట్రోలింగ్ చేస్తున్నారు, ఎంతోమంది విమర్శిస్తున్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, మేమైతే ఇక్కడ ఉండట్లేదు, 2 తెలుగు రాష్ట్రాలకు కూడా మేము రాము. మేము ఉత్తరాఖండ్ వెళ్ళిపోతున్నాం, కేదార్నాథ్ జీవితాంతం అటే ఉంటాం. కేదార్నాథ్కి వెళ్ళి కేదార్నాథ్ నుండి ఇంకా పైకి వెళ్ళిపోయి అక్కడనే ఉండిపోతాం. మా ఇద్దరి జీవితాలు మేము గడుపుతున్నాం. ఎందుకు మా గురించి ఇంత ట్రోలింగ్ చేస్తూ ఇంత విమర్శిస్తున్నారు? మీకేం అవసరం? మా బతుకులు మేము బతుకుతున్నాం కదా, మా జీవితాన్ని మమ్మల్ని బతకనివ్వండి. ప్లస్ అదే కాక వర్షిణిని ఈరోజు బలిస్తుంది, అలాగే వర్షిణి అఘోరి దగ్గర లేదు, ఇలాంటి కంప్లైంట్స్ పెట్టుకోవడం మానేయండి. నేను ఈమె దగ్గరే ఉన్నాను, సేఫ్గా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాం మేము. ఓకేనా, నన్ను ఎవరు బలించట్లేదు. అందుకే మేము ఇంకా ఆ 2 రాష్ట్రాల్లోకి రావాలని చెప్పి అనుకోవట్లేదు. మేము ఆ బతికేది మేము బతుకుతున్నాము. కేదార్నాథ్లో వెళ్ళిపోతున్నాం, కేదార్నాథ్లోనే ఉంటాం ఇంకా. సో ఇంకా ఎందుకు ఛానల్స్ అన్నీ మీడియా వాళ్ళందరూ ఎందుకు మా మ్యాటర్ ఒక్కటే పట్టుకున్నారు? ఇంక దేశంలో ఏమీ లేవా? 2 తెలుగు రాష్ట్రాలలో ఏ మ్యాటర్స్ లేనట్టు మా మీదనే ట్రోలింగ్ చేస్తూ పదే మా న్యూస్నే వేస్తున్నారు. చెప్తున్నాం కదా, మా దగ్గరికి ఎవరన్నా వచ్చినా సరే, చెప్పమ్మా, మా దగ్గరికి ఎవరు వచ్చినా సరే మేము మా ప్రాణాలు వదలడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. వదిలేస్తామని ఫిక్స్ కూడా అయిపోయినాం, పెట్రోల్ కూడా రెడీగా ఉంది. మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి. మేము ఆ 2 తెలుగు రాష్ట్రాలకు రాము.
జీవితంలో ఇంకెప్పుడు కూడా ఆ 2 తెలుగు రాష్ట్రాలకు రాబోము కూడా. మేము ఇటే ఉత్తరాఖండ్లోనే ఉంటాం, ఉత్తరాఖండ్లోనే ఉండిపోతాం కూడా. ఒకవేళ మమ్మల్ని విడదీయాలి అని చూసే వాళ్ళకి ఒక్కటే చెప్తున్నాము, మీకు మా ప్రాణాలు పోవడమే కావాలి అంటే ప్రజలకు కానీ ఎవరికైనా కానీ రాజకీయ వాళ్ళకి కానీ ఇప్పుడు కేసులు పెట్టిన వాళ్ళకి కానీ మా ప్రాణాలే కావాలి అంటే చెప్పండి, మేము ప్రాణదానం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. 100% కాళీమాత మీద ఒట్టు ప్రాణదానం చేసుకోవడానికి కూడా ఉన్నాం. ఇప్పుడు మేము ఎప్పుడైతే మరణిస్తామో పెట్రోల్ పోసుకొని ఈ కార్తో సహా పోతాం కదా, అప్పుడు కూడా మళ్ళీ విమర్శించండి, అప్పుడు కూడా ట్రోలింగ్ చేసుకోండి. 2 ప్రాణాలు పోవడానికి, ప్రత్యేకంగా 2 ప్రాణాలు పోవడానికి ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నారో, ఎవరైతే విమర్శిస్తున్నారో, ఎవరైతే కేసులు పెడుతున్నారో, ఎవరైతే వ్యతిరేకంగా చూస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాము. దొంగ కేసులు పెట్టిన వాళ్ళకి కూడా చెప్తున్నాం, 2 ప్రాణాలు పోవడానికి మీరే కారణం. మీకు మా ప్రాణాలు పోతే మీకు ఆనందం అనిపిస్తుంది అంటే దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. త్వరలోనే ప్రాణాలు కూడా వదిలిపోతాం. ఎవరైనా మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చినా, మా దగ్గరికి వచ్చినా సరే మా ప్రాణాలు వదలడానికి సిద్ధం. అలాగే అసత్య వాక్యాలు చేసే వాళ్ళు కూడా చెప్తున్నాము, ఇది ఆపితే బాగుంటుంది, ట్రోలింగ్స్ కూడా ఆపితే బాగుంటుంది. నేను ఈమె దగ్గర సేఫ్గా ఉన్నాను, మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి. మేము బతుకుతున్నాం కదా, మేము మీ రాష్ట్రాలలో కూడా రాము కదా, ఎందుకు మమ్మల్ని బతకనియట్లేదు? మీరు 2 ప్రాణాలు కోల్పోతున్నారు, చూసుకోండి, జాగ్రత్త. రేపటి రోజున మీ ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు. మీడియాలో ఇంకా ఘోరంగా మా గురించి ఏదన్నా వస్తే మేము ప్రాణదహనం అయితే చేసేస్తాము. మేము కూడా ఓపిక ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది, మేము కూడా సహించలేకపోతున్నాము. ఏంటి అసలు ఆ మాటలు ఏంటి, ఆ తంబ్లైన్స్ ఏంటి, వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీటింగ్లు పెట్టి వాళ్ళు మాట్లాడే మాటలు చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి. మీరు అనుకుంటున్నారేమో కానీ వాళ్ళు అలాగే అంటారు, చనిపోరని. 100% ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను, ఎలా మరణిస్తున్నాం అనేది. ఎవరైనా సరే మమ్మల్ని ఇప్పటికి కూడా మా న్యూస్ ఆపకపోతే మా బతికేది మేము బతుకుతున్నాం కదా, అక్కడైతే లేం కదా 2 రాష్ట్రాల్లో, మీకు మా వల్లే ఇబ్బంది కదా, మేము అక్కడ లేం కదా మీ కళ్ళ ముందు. కానీ మేము రాము కదా, మీకు అదే కావాలి కదా, మేము రాము 2 రాష్ట్రాలల్లో, మేమేదో ఉత్తరాఖండ్కి వెళ్ళి బతుకుతాము. ఇప్పటికైనా ఆ యూట్యూబ్ వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ చెప్పేది ఒకటే, మా న్యూస్లు ఆపేస్తే బాగుంటుంది. ఇంకా దేశంలో చాలా ఉపయోగపడే న్యూస్లు ఉన్నాయి, అవి చూపించండి, మాది ఒక్కటే కాదు కదా. ఇప్పటికైనా ఆపుతారని చెప్పి 2 ప్రాణాలని తీసుకోవాలనుకుంటే ఇంకా చేసుకోండి. ఇంకా చూసి ఈ వారం రోజులలోనో ఇంకా ఈ 2-3 రోజులలోనో చూస్తాము, లేకుంటే డైరెక్ట్ దహనం అయిపోతాము. అప్పుడు మీరందరూ ఆనందించండి, మీరందరూ ఆనందంగా ఉండండి. మా ప్రాణాలు పోయిన తర్వాత మీరందరూ కలిసి ఆనందంగా విందు భోజనం చేసుకోండి. ఇంకా మోకిరాబాద్ లో కేసు అంటారా, ఆమె పెట్టింది చెల్లదు. ఆ జడ్జి ఎవరైతే డబ్బులు వేశారో ఆయన వచ్చి కేసు పెడితేనే చెల్లుతుంది. ఇంకా మొదటి భార్య అంటారా, అది టోటలీ ఫేక్ అని చెప్పి మీకు కూడా అర్థమైపోయి ఉండాలి, అర్థమై ఉంటుందేమో అనుకుంటున్నాము. అది టోటలీ ఫేక్, 100% ఫేక్. రుజువులు లేనిదే ఆమె ఎందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంది? అందుకే చెప్తున్నాం, మమ్మల్ని మాలాగా బతకనివ్వండి. మేము చాలా బాగున్నాము, ఆనందంగా ఉన్నాం, కలిసిమెలిసి ఉన్నాం. మా వల్ల మీకు ఎలాంటివి రాదు, మేము ఆ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రాబోము, మాకు అవసరం లేదు కూడా. రైట్, మీ తెలుగు రాష్ట్రాల్లోకి రాము ఏంటి? మీ తెలుగు రాష్ట్రాలా? ఎవరైనా రమ్మని అడిగారు? నేను కన్న ఊరికి సహాయం చేద్దామని వచ్చాను, ఇక్కడ సేవ చేసుకుంటానని చెప్పి వచ్చింది ఈ లేడీ అఘోరి కాదా? మీరు చెప్పండి, సికింద్రాబాద్లో ముత్యాలమ్మ ఆలయంలో ఆ విగ్రహ ధ్వంసం తర్వాత ఎవరైనా వెళ్ళి అఘోరి నువ్వు రామ్మ అని పిలుచుకొచ్చారా? నేను తెలుగు రాష్ట్రాలను కన్న ఊరికి సేవ చేసుకుంటానని చెప్పి వచ్చింది ఈ లేడీ అఘోరి. సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చిందని చెప్పింది లేడీ అఘోరి. ఇప్పుడు ఒక అమ్మాయి రాగానే సనాతన ధర్మం ఏంటి ఇక్కడ అడగట్లేదు, నువ్వు ఫేకా ఒరిజినలా ఏం జరిగింది అనేది కొంతమంది ఆరోపిస్తున్నారు, వాళ్ళకి సమాధానం చెప్పి అడగట్లేదు. ఆ విషయాలన్నీ కూడా అడిగేది ఒకటే సూటిగా, ఒక అమ్మాయి రాగానే సనాతన ధర్మం రక్షిస్తానని చెప్పిన నీ మాటలు ఏమైపోయాయి? ఒక అమ్మాయి రాగానే ఇక్కడ ఏదో ఉద్ధరించడానికి వచ్చాను, కన్న ఊరిలో సేవ చేసుకుంటానని చెప్పినటువంటి నీ మాటలు ఎక్కడ పోయినాయి? నువ్వు వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఏమేమి ధ్వంసాలు జరిగి అన్నింటినీ కాపాడుతాను, ఇక్కడే ఉంటాను, పూజలు చేస్తాను, ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు సైతం పేరు తీసుకొని మాట్లాడారు కదా, ఆ మాటలు ఎడబోయాయి? అంటే నేను వచ్చిన పని అయిపోయింది అన్నట్టుగా ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోవడం అని మీరు వచ్చిన పని. అమ్మాయి కోసం మీరు వచ్చింది. ఇక నేను వెళ్ళిపోతాను, కేదార్నాథ్లో ఏదో వెలగదీస్తానన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో డెఫినెట్గా అంటే ఎదుర్కోవాల్సిందే, ఏదో తప్పించుకొని పారిపోతాను, ఇవన్నీ కూడా ఎమోషనల్ బ్లాక్మెయిల్ కిందకి వస్తాయి. పోలీసులు ఏం చర్యలు తీసుకుంటారు చూడాలి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ పెట్రిషా అందిస్తారు. ఎస్ పెట్రిషా, మరొక సంచలన వీడియో రిలీజ్ చేసి లేడీ అఘోరి వర్షిని సంచలన కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. మరోసారి ఏకంగా ఎమోషనల్ బ్లాక్మెయిల్, బలవన్మరణానికి పాల్పడతాం, ఆత్మార్పణ చేసుకుంటామని చెప్పి ఇన్ని రోజులుగా అఘోరి మాట్లాడింది. ఇప్పుడు వర్షిని కూడా మాట్లాడుతోంది.
సో ప్రజెంట్ ఈ వీడియో పైన పోలీస్ ఎటువంటి రెస్పాన్స్ తీసుకునే అవకాశం ఉంది? పోలీసుల రియాక్షన్ ఏంటంటే తను గతంలో కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేసి కొన్ని సందర్భాల్లో దాట వేస్తూ వచ్చింది, కొన్ని సందర్భాల్లో తన మాట కూడా కామన్గా అయిపోయి తన మాటను విశ్వసించే అవకాశం లేదు. తన పక్కన ఒక అమ్మాయి ఉంది, తన పరిస్థితి ఏం కాబోతోంది? సో ప్రజెంట్ పోలీసుల రియాక్షన్ ఏంటి దీనిపైన? ఎస్, ఇప్పటికే లేడీ అఘోరి ఒక వీడియో రిలీజ్ చేసింది. చాలా మంది ట్రోలింగ్ చేస్తున్నారు, విమర్శిస్తున్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, మేము ఇక్కడ ఉండట్లేదు, 2 తెలుగు రాష్ట్రాలకి మేము రాము, ఇది మీ రాష్ట్రం, మేము ఉత్తరాఖండ్ వెళ్ళిపోతున్నాము, కేదార్నాథ్ వెళ్ళిపోయి జీవితాంతం అక్కడనే ఉంటాము, అక్కడి నుంచే ఉంటాం మేము, కానీ తెలుగు రాష్ట్రాలకు మేము రాము, మా ఇద్దరి జీవితాలు మేమే గడుపుతున్నాం, మా గురించి ఎందుకు ఇంత అసభ్యంగా ఇంత విమర్శిస్తున్నారు, ట్రోలింగ్స్ ఎందుకు చేస్తున్నారు, మీకేం అవసరము, మా బ్రతుకు మేము బ్రతుకుతున్నాం, మా జీవితాన్ని మమ్మల్ని వదిలేయండి అంటూ కూడా చెప్పుకుంటా వస్తున్నాడు. మరోవైపు ఎమోషనల్ బ్లాక్మెయిల్ అనేది కూడా పూర్తిగా జరుగుతుంది. ఒకవైపు వర్షిణిని బలిస్తాము, వర్షిణి అఘోరి దగ్గర లేదు అన్నట్టు పిచ్చి పిచ్చిగా థంబ్నెయిల్స్ పెడుతున్నారు. ఇవంతా కూడా తక్షణం ఆపేయాలంటూ కూడా లేడీ అఘోరి మాట్లాడుతుంది. వర్షిణి కూడా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది. పూర్తిగా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ స్క్రీన్ పైన చూస్తుంటే కూడా ప్రధానంగా వర్షిణి ఒక లైటర్ పెట్టుకొని కూడా మాట్లాడుతుంది. అంటే ఒకవైపు బెదిరిస్తుందా ప్రజలని, లేదంటే సిగరెట్ తాగి ఆ లైటర్ పొరపాటున ఆ వీడియోలో బయటికి వచ్చింది అనేది కూడా తెలియాల్సిన విషయం. మొత్తం మీద కూడా ఆ వీడియో అంతా కూడా పూర్తిగా చూస్తుంటే కూడా మోకిలా పోలీస్ స్టేషన్లో ఎవరైతే వినీత అన్న మహిళ కంప్లైంట్ ఇచ్చిందో ప్రధానంగా అనేక సెక్షన్స్ కింద కేసులు నమోదు చేయడం అయితే జరిగింది. చీటింగ్ కేసు, మనీ ఎక్స్‌ప్లాయిటేషన్, ఇవన్నీ కేసులు కూడా ప్రధానంగా నమోదైనాయి. అంటే ఏదైతే వర్షిణి చెప్తున్న ప్రకారం కూడా ఈ కేసు చెల్లదు, ఎవరైతే డబ్బులు వేశారో అతని కదా పెట్టాల్సిన కేసు అన్నట్టు వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అంటే క్లియర్గా చూసుకుంటే కూడా వాళ్ళు ఒప్పుకుంటున్నారు, అవును మాకు డబ్బులు వేశారు అని. అంటే ప్రధానంగా ఈ నాగసాధు ఎవరైతే అఘోరిగా చెప్పుకుంటున్న శ్రీనివాస్ కూడా అనేక బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయని కూడా పూర్తిగా తెలుస్తుంది. పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే పొలిటీషియన్స్ కానీ ఇతను చెప్తున్న మాయ మాటలకి లొంగిపోయి కొంతమంది మహిళలు లొంగిపోయి వాళ్ళకి యోని పూజలు చేయడం, ఇవన్నీ కూడా తెలిసిన విషయమే. యోని పూజలు అని చెప్పి మీకు పిల్లలు పుడతారు, దాని తర్వాత బిజినెస్లో మీకు అధికంగా డబ్బులు వస్తాయని చెప్పి బ్యాంక్ అకౌంట్స్లో ఇతను డబ్బులు వేసుకుంటున్నాడు. పోలీసులు కూడా ఆ బ్యాంక్ అకౌంట్స్ని కూడా ప్రధానంగా గుర్తించారని కూడా సమాచారం అయితే తెలుస్తుంది. ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాల్లోకి వీళ్ళు ఎప్పుడు అడుగు పెట్టినా ఖచ్చితంగా పోలీసులు తక్షణమే అరెస్ట్ చేస్తారు. ఇప్పటికే అనేక పోలీస్ స్టేషన్లో, షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో జోగినీలు కూడా కేసులు పెట్టారు. మా ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తున్నారు, జోగినీలు ట్రాన్స్జెండర్స్ కూడా ఎంతో గౌరవంగా బతుకుతారు, అటువంటిది అతను మా పేర్లు పెట్టుకొని ఇతను బతుకుతున్నారు, ఖచ్చితంగా ఇతని మీద కూడా కేసు నమోదు చేయాలి అంటూ కూడా పూర్తిగా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. మోకిలా పోలీస్ స్టేషన్లో కూడా ఎవరైతే వీళ్ళకి డబ్బులు వేసారో ఒక జడ్జి, ప్రధానంగా అతను ఒక పబ్లిక్ సర్వెంట్ అని కూడా తెలుస్తుంది, అతను వీళ్ళకి డబ్బులు ఇచ్చారు, 10 లక్షల వరకు డబ్బులు ఇచ్చారు. ఆ తర్వాత ఆ మహిళ కూడా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే కూడా పూర్తిగా వీళ్ళు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అంటే పబ్లిక్ని మేము ఆత్మ అర్పణ చేసుకుంటాము, ఈ కార్లోనే తగలబెట్టుకొని చచ్చిపోతాం. అంటే మొన్నటి వరకు ఓన్లీ లేడీ అఘోరి మాత్రమే బ్లాక్మెయిల్ చేసింది, ఒక పెట్రోల్ క్యాన్ కూడా పెట్టుకొని పూర్తిగా అన్ని రాష్ట్రాల్లో తిరిగిందన్న విషయం కూడా తెలిసిందే. ఇప్పుడు ఎక్కడ అరెస్ట్ చేస్తారని చెప్పి కేవలం ఆడపిల్లనే అడ్డు పెట్టుకొని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా అని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే మొన్నటి వరకు చూస్తుంటే కూడా అందరూ అనేక సార్లు విమర్శించారు, గొడవలు జరిగినాయి, అసభ్యంగా మాట్లాడింది, పోలీసులతోని కూడా దుర్భాషలు అని పోలీసులు తన్నడం కూడా జరిగింది. సో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు ఎప్పుడు వచ్చినా తక్షణమే అరెస్ట్ చేస్తారని కూడా వాళ్ళకి పూర్తిగా తెలిసిపోయి ఇప్పుడు ఈ డ్రామాలంతా చేస్తున్నారని కూడా మొత్తం మీద తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఖచ్చితంగా లేడీ అఘోరి శ్రీనివాస్ని మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఇప్పటికే వాళ్ళు అనేక మంది దగ్గర డబ్బులు లక్షల రూపాయల డబ్బులంతా కూడా లూటీ చేసిందని కూడా తెలుస్తుంది. ఇప్పటికే పీఠం కూడా రెడీ చేసుకుంటున్నారు. ఎక్కడైతే ఆశ్రమం ఉందో ఆ ఆశ్రమం దగ్గర కూడా పూర్తిగా వీళ్ళు ఒక పీఠం రెడీ చేసుకొని అండగా ఉంటాము కొంతమందికి అని చెప్తున్నారు. ఆశ్రమం దగ్గర కూడా భారీ ఎత్తున ఒక స్కామ్ చేయబోతున్నారు. వీళ్ళంతా ఆశ్రమం పేరు మీద వీళ్ళు అనేక డబ్బులు కూడా లూటీ చేస్తారంటూ కూడా ఈ నాగసాధుల దగ్గర నుంచి అయితే ప్రస్తుతం అయితే సమాచారం వస్తుంది. పూర్తిగా కూడా లేడీ అఘోరిని అరెస్ట్ చేయడానికి అయితే రంగం సిద్ధమైందనే చెప్పొచ్చు. థ్యాంక్ యూ పెట్రిషా. ఓవరాల్గా లేడీ అఘోరి వర్షిని అడ్డు పెట్టుకొని ఇప్పుడు మరోసారి బ్లాక్మెయిల్కి తెరలేపిందన్నట్టుగానే చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. అదే రకమైనటువంటి భావన కూడా వ్యక్తమవుతోంది ఇక్కడ. ఎస్, మేము మొదటి నుంచి అంటే ఇక్కడ కొన్ని సర్క్యులేట్ అవుతున్న నేపథ్యంలో జూలై 9, 2024 రోజున లేడీ అఘోరికి ఆ మహిళా రూపం ఎత్తే విధంగా సర్జరీ జరిగింది. అంటే తను వచ్చింది అక్టోబర్లో,
అక్టోబర్లో మనకి ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహానికి సంబంధించి ధ్వంసం జరిగినప్పుడు వచ్చింది. అంతకంటే 2 నెలల ముందు జూలైలో తనకు సర్జరీ అయింది. ఆ తర్వాత జనవరి 1వ తేదీ 2025న మొదటి భార్యతో వివాహం జరిగింది. తర్వాత మొన్న 2 రోజుల క్రితం వర్షినితో లైవ్లో విజువల్స్ బయటకు వచ్చాయి. కానీ విజువల్స్ రాకుండానే విజయవాడలో ఒకసారి, వర్షిని వాళ్ళ ఇంట్లో కూడా ఒకసారి వివాహం జరిగినట్టుగా వర్షి చెప్పింది. అంటే నువ్వు ఎక్కడ కూడా వచ్చినప్పుడు సనాతన ధర్మం కోసం నీ పోరాటం అనేది మాటల్లో కనిపించింది, కానీ ఎక్కడ కనిపించలేదు. ఇక్కడ చాలా సూటిగా లేడీ అఘోరిగా మిమ్మల్ని అడుగుతుంది ఒకటే, మీరు సనాతన ధర్మం అని చెప్పి ఒక 2 అమ్మాయిలని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయారు, ఒక అమ్మాయిని వెంట తీసుకొని పోయారు, కానీ మీ సనాతన ధర్మం పోరాటం మాత్రం ఎక్కడ కూడా కనిపించలేదు అన్నట్టుగానే తెలుగు రాష్ట్రాల ప్రజలు భావించాల్సి వస్తుంది. కన్న ఊరికి నేను న్యాయం చేయడానికి వచ్చాను, ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఉండిపోతాను, ఇక్కడే ఆశ్రమం కూడా కడతాను. మొన్న ఈ మధ్య 2 రోజుల క్రితం కూడా మీరు మాట్లాడారు కదా. ఇప్పుడు ఆ అమ్మాయిని అడ్డు పెట్టుకొని బ్లాక్మెయిల్ తెరలేస్తున్నారా, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఇప్పటికైనా తప్పు తెలుసుకొని నిజాలు అందరికీ వివరించి ఆ వర్షిని వాళ్ళ ఇంట్లో దిగబెడితే మీరు నిజంగా ఫేక్ అయినా ఒరిజినల్ అయినా మీ యొక్క సాధనకి ఎవరు అడ్డుపడరు. ఇన్ని రోజులు మీరు ఇక్కడ తిరిగారు తెలుగు రాష్ట్రాల్లో, ఎవరిని ఇబ్బంది కలిగించారా? మీరు ఆలయానికి వెళ్తే డైరెక్ట్గా మిమ్మల్ని తీసుకెళ్ళి దర్శనం చేయించుకుని వచ్చారు. వేములవాడలో జరిగింది, శ్రీశైలంలో జరిగింది, కొండగట్లో జరిగింది. మిమ్మల్ని ఎవరు అడ్డుపడ్డారు? ఇక్కడ ఎవరు అడ్డుపడలేరు. ప్రజలు కూడా నిజమేనేమో అని భావించారు. కానీ ఎప్పుడైతే వర్షైనా ఒక అమ్మాయి పేరిట అన్నిటికీ కొలాప్స్ చేసేసావో, వర్షిని కూడా ఇబ్బందులు పెట్టడం స్టార్ట్ చేసావో, కుటుంబాన్ని నడి రోడ్డుకి ఇడ్చావో, ఆ రోజు నుంచి కూడా మీ పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి, అనేక క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. సో ఇప్పటికైనా నిజాల్ని సమాజం ముందు పెట్టి వర్షిని వాళ్ళ ఇంట్లో అప్పగించి, లేదంటే వర్షిని ఏం చేయాలనుకుంటున్నారో కూడా సమాజానికి క్లుప్తంగా వివరించి ఆ తర్వాత చట్ట న్యాయస్థానాలు ఎదుర్కొంటే తప్ప ఎక్కడికి వెళ్ళినా కూడా పోలీసులు మాత్రం ఉపేక్షించే అవకాశం అయితే లేదు. డెఫినెట్గా మీరు ఆ సమాధానం చెప్తారనే చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో మీరు ఈ వీడియో తర్వాత మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. ఒకసారి మళ్ళీ మీరు ఆ వర్షిని అఘోరి విడుదల చేసిన ఆ వీడియోని చూడండి. హరర్ మహాదేవ్ ఎంతోమంది ట్రోలింగ్ చేస్తున్నారు, ఎంతోమంది విమర్శిస్తున్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, మేమైతే ఇక్కడ ఉండట్లేదు. 2 తెలుగు రాష్ట్రాలకు కూడా మేము రాము. మేము ఉత్తరాఖండ్ వెళ్ళిపోతున్నాం, కేదార్నాథ్. జీవితాంతం అటే ఉంటాం. కేదార్నాథ్కి వెళ్ళి కేదార్నాథ్ నుండి ఇంకా పైకి వెళ్ళిపోయి అక్కడనే ఉండిపోతాం. మా ఇద్దరి జీవితాలు మేము గడుపుతున్నాం. ఎందుకు మా గురించి ఇంత ట్రోలింగ్ చేస్తూ ఇంత విమర్శిస్తున్నారు? మీకేం అవసరం? మా బతుకులు మేము బతుకుతున్నాం కదా, మా జీవితాన్ని మమ్మల్ని బతకనివ్వండి. ప్లస్ అదే కాక వర్షిని ఈరోజు బలిస్తుంది, అలాగే వర్షిని అఘోరి దగ్గర లేదు, ఇలాంటి తంబ్లైన్స్ పెట్టుకోవడం మానేయండి. నేను ఈమె దగ్గరే ఉన్నాను, సేఫ్గా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాం మేము. ఓకేనా, నన్ను ఎవరు బలించట్లేదు. అందుకే మేము ఇంకా ఆ 2 రాష్ట్రాల్లోకి రావాలని చెప్పి అనుకోవట్లేదు. మేము ఆ బతికేది మేము బతుకుతున్నాము. కేదార్నాథ్లో వెళ్ళిపోతున్నాం, కేదార్నాథ్లోనే ఉంటాం ఇంకా. సో ఇంకా ఎందుకు ఛానల్స్ అన్నీ, మీడియా వాళ్ళందరూ ఎందుకు మా మ్యాటర్ ఒక్కటే పట్టుకున్నారు? ఇంక దేశంలో ఏమీ లేవా? 2 తెలుగు రాష్ట్రాలలో ఏ మ్యాటర్స్ లేనట్టు మా మీదనే ట్రోలింగ్ చేస్తూ పదే మా న్యూస్నే వేస్తున్నారు. చెప్తున్నాం కదా, మా దగ్గరికి ఎవరన్నా వచ్చినా సరే, చెప్పమ్మా, మా దగ్గరికి ఎవరు వచ్చినా సరే మేము మా ప్రాణాలు వదలడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. వదిలేస్తామని ఫిక్స్ కూడా అయిపోయినాం. పెట్రోల్ కూడా రెడీగా ఉంది. మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి. మేము ఆ 2 తెలుగు రాష్ట్రాలకు రాము. జీవితంలో ఇంకెప్పుడు కూడా ఆ 2 తెలుగు రాష్ట్రాలకు రాబోము కూడా. మేము ఇటే ఉత్తరాఖండ్లోనే ఉంటాం, ఉత్తరాఖండ్లోనే ఉండిపోతాం కూడా. ఒకవేళ మమ్మల్ని విడదీయాలి అని చూసే వాళ్ళకి ఒక్కటే చెప్తున్నాము, మీకు మా ప్రాణాలు పోవడమే కావాలి అంటే ప్రజలకు కానీ ఎవరికైనా కానీ, రాజకీయ వాళ్ళకి కానీ, ఇప్పుడు కేసులు పెట్టిన వాళ్ళకి కానీ మా ప్రాణాలే కావాలి అంటే చెప్పండి, మేము ఇవ్వడానికి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. 100% కాళీమాత మీద ఒట్టు ప్రాణదానం చేసుకోవడానికి కూడా ఉన్నాం. ఇప్పుడు మేము ఎప్పుడైతే మరణిస్తామో పెట్రోల్ పోసుకొని ఈ కార్తో సహా పోతాం కదా, అప్పుడు కూడా మళ్ళీ విమర్శించండి, అప్పుడు కూడా ట్రోలింగ్ చేసుకోండి. 2 ప్రాణాలు పోవడానికి, ప్రత్యేకంగా 2 ప్రాణాలు పోవడానికి ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నారో, ఎవరైతే విమర్శిస్తున్నారో, ఎవరైతే కేసులు పెడుతున్నారో, ఎవరైతే వ్యతిరేకంగా చూస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాము. దొంగ కేసులు పెట్టిన వాళ్ళకి కూడా చెప్తున్నాము, 2 ప్రాణాలు పోవడానికి మీరే కారణం. మీకు మా ప్రాణాలు పోతే మీకు ఆనందం అనిపిస్తుంది అంటే దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. త్వరలోనే ప్రాణాలు కూడా వదిలిపోతాం. ఎవరైనా మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చినా, మా దగ్గరికి వచ్చినా సరే మా ప్రాణాలు వదలడానికి సిద్ధం. అలాగే అసత్య వాక్యాలు చేసే వాళ్ళు కూడా చెప్తున్నాము, ఇది ఆపితే బాగుంటుంది. ట్రోలింగ్స్ కూడా ఆపితే బాగుంటుంది. నేను ఈమె దగ్గర సేఫ్గా ఉన్నాను. మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి. మేము బతుకుతున్నాం కదా, మేము మీ రాష్ట్రాలలో కూడా రాము కదా, ఎందుకు మమ్మల్ని బతకనియట్లేదు? మీరు 2 ప్రాణాలు కోల్పోతున్నారు, చూసుకోండి, జాగ్రత్త.
రేపటి రోజున మీ ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు. మీడియాలో ఇంకా ఘోరంగా మా గురించి ఏదన్నా వస్తే మేము ప్రాణదహనం అయితే చేసేస్తాము. మేము కూడా ఓపిక ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది. మేము కూడా సహించలేకపోతున్నాము. ఏంటి అసలు ఆ మాటలు ఏంటి, ఆ కంప్లైంట్స్ ఏంటి, వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీటింగ్లు పెట్టి వాళ్ళు మాట్లాడే మాటలు చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి. మీరు అనుకుంటున్నారేమో కానీ వాళ్ళు అలాగే అంటారు చనిపోరని. 100% ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను ఎలా మరణిస్తున్నాం అనేది. ఎవరైనా సరే మమ్మల్ని ఇప్పటికి కూడా మా న్యూస్ ఆపకపోతే మా బతికేది మేము బతుకుతున్నాం కదా. అక్కడైతే లేం కదా 2 రాష్ట్రాల్లో. మీకు మా వల్లే ఇబ్బంది కదా. మేము అక్కడ లేం కదా మీ కళ్ళ ముందు. కానీ మేము రాము కదా, మీకు అదే కావాలి కదా. మేము రాము 2 రాష్ట్రాలల్లో. మేమేదో ఉత్తరాఖండ్కి వెళ్ళి బతుకుతాము. ఇప్పటికైనా ఆ యూట్యూబ్ వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ చెప్పేది ఒకటే, మా న్యూస్లు ఆపేస్తే బాగుంటుంది. ఇంకా దేశంలో చాలా ఉపయోగపడే న్యూస్లు ఉన్నాయి, అవి చూపించండి. మాదొక్కటే కాదు కదా. ఇప్పటికైనా ఆపుతారని చెప్పి 2 ప్రాణాలని తీసుకోవాలనుకుంటే ఇంకా చేసుకోండి. ఇంకా చూసి ఈ వారం రోజులలోనో ఇంకా ఈ 2-3 రోజులలోనో చూస్తాము. లేకుంటే డైరెక్ట్ దహనం అయిపోతాము. అప్పుడు మీరందరూ ఆనందించండి. మీరందరూ ఆనందంగా ఉండండి. మా ప్రాణాలు పోయిన తర్వాత మీరందరూ కలిసి ఆనందంగా విందు భోజనం చేసుకోండి. ఇంకా మోకిరాబాద్ లో కేసు అంటారా, ఆమె పెట్టింది చెల్లదు. ఆ జడ్జి ఎవరైతే డబ్బులు వేశారో ఆయన వచ్చి కేసు పెడితేనే చెల్లుతుంది. ఇంకా మొదటి భార్య అంటారా, అది టోటలీ ఫేక్ అని చెప్పి మీకు కూడా అర్థమైపోయి ఉండాలి. అర్థమై ఉంటుందేమో అనుకుంటున్నాము. అది టోటలీ ఫేక్, 100% ఫేక్. రుజువులు లేనిదే ఆమె ఎందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంది? అందుకే చెప్తున్నాం, మమ్మల్ని మాలాగా బతకనివ్వండి. మేము చాలా బాగున్నాము, ఆనందంగా ఉన్నాం, కలిసిమెలిసి ఉన్నాం. మా వల్ల మీకు ఎలాంటివి రాదు. మేము ఆ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రాబోము. మాకు అవసరం లేదు కూడా.